హాయ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. మనం కొన్ని రోజుల ముందు కంప్లీట్గా ఎస్ఎస్జిడి పైన కట్ ఆఫ్లో ఇవ్వడం జరిగింది. అలాగే అందులో నెగిటివ్ అలాగే పాజిటివ్ కామెంట్స్ కూడా విన్నాం. బట్ వాట్ ఎవర్, ఇప్పుడు కూడా నేను ఏంటంటే మోస్ట్లీ హార్డ్ వర్క్ చేసి మీకు వీడియో చేస్తాను. అదొక్కటే మైండ్లో పెట్టుకోండి గైస్. ఏదో వ్యూస్ కోసమో లేదంటే లైక్స్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసం ఎప్పుడు కూడా నేను వీడియో చేయను. ఈ రోజు కూడా ఏ వీడియోలో కూడా మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అడగలేదు. బట్ నాకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది కాబట్టి ప్రీవియస్ వీడియోస్లో మీరు షేర్ చేయమని చెప్పాను. ఎందుకంటే నాకు ఓటింగ్ కావాలి, పోలింగ్ పెట్టాను కాబట్టి ఓటింగ్ కావాలి. ఓటింగ్ ఇచ్చినట్లయితేనే మనం పర్ఫెక్ట్గా మనం కట్ ఆఫ్ అనేది ఇవ్వగలం. సో ఎవడైనా, నేనైనా వేరే యూట్యూబర్ అయినా కూడా, ఓకేనా గాయస్. మరి ఆల్రెడీ ఎస్ఎస్జిడి త్వరలోనే అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ మీకు కంప్లీట్గా ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎంతవరకు ఎస్ఎస్జిడి ఎవరైతే ఆల్రెడీ రాసి ఉన్నారో, మెడికల్ క్వాలిఫై ఉన్నారో, ఇచ్చినటువంటి కట్ ఆఫ్ల ప్రకారం, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ల ప్రకారం, మీరు ఊహించుకునే కట్ ఆఫ్ల ప్రకారం ఎవరి మార్కులు అయితే తక్కువ వచ్చాయో గైస్, అర్థమవుతుందా? తక్కువ వచ్చే వాళ్ళందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. నెక్స్ట్ ఎస్ఎస్జిడి నోటిఫికేషన్ మనం చూసుకోవాలి, దానిలోనే మన సత్తాన్ని చాటుకోవాలి, దానిలోనే మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి, ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంటారు. సో అటువంటి వాళ్ళకు నేను ఈరోజు ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఫ్రీ బ్యాచ్. ఎవరైతే ఆల్రెడీ ఈవెంట్స్ క్వాలిఫై, మెడికల్ క్వాలిఫై, కట్ ఆఫ్కి తక్కువ అంటే అనుగుణంగా కట్ ఆఫ్కి అనుగుణంగా మార్కులు రానటువంటి స్టూడెంట్స్, నా సోల్జర్స్ కోసం ఫ్రీ బ్యాచ్ అనేది ఆర్కే అకాడమీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కంప్లీట్గా మీకు ఎటువంటి ఫీజు తీసుకోండి. కాకపోతే యూ గైస్ హ్యావ్ టు షో ద స్కోర్ కార్డ్. లాస్ట్ టైం రాసినటువంటి స్కోర్ కార్డ్ చూపించాలి, ఎంత వచ్చి ఎన్ని మార్కులు వచ్చా అది ఒక్కటే చూపించాలి. సో కంప్లీట్గా మీకు ఎటువంటి ఫీజు అయితే తీసుకోను నేను. నాకు ఉన్నటువంటి టైము 60 డేస్ గైస్. ఇప్పుడు ఈ 60 డేస్లో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజిక్ ప్లాన్ అనేది ఇస్తాను, కంప్లీట్గా ఇస్తాను. నా ప్లాన్ ఫాలో అయినట్లయితే డ్యామ్ షూర్ చెప్తున్నాను, యాజ్ ఎ సోల్జర్, ఓకేనా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏదో హంగామా చేసి మోటివేట్ చేయను, రియలిస్టిక్గా మాట్లాడతాను. అది మీకు అర్థమవుతుంది, ఆటోమేటిక్గా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ 60 డేస్లో ఎస్ఎస్జిడిని ఎలా క్రాక్ చేయాలి, 60 రోజుల టైం ఉంది కదా సార్. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు వస్తున్నారు కోచింగ్ అని. ఆల్రెడీ మనం ఆర్కే అకాడమీలో షార్ట్ టర్మ్ బ్యాచ్ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. రేపు 1వ తేదీ నుంచి ఎల్లుండు లేదా 1వ తేదీ నుంచి పాజిటివ్లీ స్టార్ట్ అయిపోతుంది షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది. ఎస్ఎస్జిడికి సంబంధించి షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడ స్ట్రాటజిక్ ప్లాన్, మ్యాచర్ స్ట్రాటజిక్ ప్లాన్ ఏంటంటే మీ అందరికీ తెలుసు. ఏంటి సార్ తెలుసు అంటే మీ అందరికీ గైస్ సీ దిస్, ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గాయస్, మనకి ఎస్ఎస్జిడి యొక్క ప్యాటర్న్ ముందు చూద్దాం. ఎస్ఎస్జిడి ప్యాటర్న్ ఎలా ఉంటుందండి? ఎస్ఎస్జిడి ప్యాటర్న్కి వచ్చేటప్పటికి మనకి 4 సెక్షన్స్ ఉంటాయండి. 4 సెక్షన్స్లో ప్రతి సెక్షన్ ఏంటంటే 20 క్వశ్చన్స్ అనేది కలిగి ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్ ఏంటంటే మనకి ఇంగ్లీషు అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పవచ్చు. జీకే అండ్ సిఏ అండి. నెక్స్ట్ ఏమో అర్థమెటిక్, అది దాన్నే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం, అర్థమెటిక్. నెక్స్ట్ ఏమో రీజనింగ్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ అంటాం, రీజనింగ్. ఇవి మనకి 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి ఎస్ఎస్జిడి ఎగ్జామ్లో. ఈ 4 సెక్షన్స్లో కూడా 4 సెక్షన్స్కు చూసుకున్నట్లయితే మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయండి. ఏంటి సార్? 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 20 క్వశ్చన్స్లో కూడా ఏంటి సార్, ఈ 20 క్వశ్చన్స్ కూడా మనకి ఒక్కొక్క దానికి 2 మార్క్స్ చొప్పున. 2 మార్క్స్ చొప్పున. ఇక్కడ 40, ఇక్కడ 40 ఇక్కడ కూడా 40 మార్క్స్ అండి. అలాగే ఈ సెక్షన్లో కూడా మనకి 40 మార్క్స్, అలాగే ఈ సెక్షన్లో కూడా 40 మార్క్స్. అంటే 4 × 4 160. అంటే టోటల్గా ఎంతండి? 160 మార్క్స్. నేనేమంటే ఈ 160 మార్క్స్లో నేను చెప్పిన విధంగా మీరు చదివినట్లయితే 120+ హ్యాపీగా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను. ఈ 60 డేస్ ప్లాన్లోనే నేను చెప్తుంది, ఒక 60 డేస్ ప్లాన్లోనే 120+ ఎలా తీసుకురావాలి, ఎలా గెయిన్ చేయగలగాలి అనేది నా ప్లాన్. బేసిక్గా 160 మార్క్స్కి హౌఎవర్ యూ గైస్ షుడ్ గెయిన్ ద 120+ మార్క్స్ ఇన్ 60 days. దట్ ఈస్ ద బేసిక్ ప్రోగ్రామ్. అయితే ఇక్కడ గెస్ సార్ 60 రోజుల్లో జాబ్ కొట్టిస్తే మరి మిగతా వాళ్ళందరూ 1 years కొలది ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి?
యా చెప్తాను, దాని అంటే డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ కూడా చెప్తాను, గాబరపడదు. చూడండి మరి గైస్, ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ తీసుకున్నాం అనుకోండి. అర్థమెటిక్ తీసుకుంటే గైస్, అర్థమెటిక్లో మనకి ఆల్మోస్ట్ 16 to 20 చాప్టర్స్ ఉంటాయండి. 16 to 20 చాప్టర్స్ ఉంటాయి. ఏంటి? నెంబర్ సిస్టమ్, రేషియో ప్రపోర్షన్, ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్. మనం రాసేస్తాను ఏంటి, ఫాస్ట్గా రాస్తాను ఏంటి. నెంబర్ సిస్టమ్ ఒకటి, నెంబర్ సిస్టమ్ అండి. నెక్స్ట్ ఏమో సింప్లిఫికేషన్. ఏంటి సార్? సింప్లిఫికేషన్. నెక్స్ట్ ఏమో రేషియో అండ్ ప్రపోర్షన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండి. ఓకేనా గైస్? ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అలాగే నెక్స్ట్ ఏమో ఏజెస్ అండి. ఏంటి సార్? ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అండి, ఎస్ఐ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏమో పార్ట్నర్షిప్. ఏంటండి? పార్ట్నర్షిప్. ఓకేనా గైస్? నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్ ఏమో టైమ్ అండ్ వర్క్ అండి. ఓకేనా? టైమ్, స్పీడ్, డిస్టెన్స్, ట్రైన్స్ అండి. ఓకేనా? రేసెస్ అండ్ గేమ్స్. అలాగే పైప్స్, సిస్టర్న్స్ అండి. ఏంటి? పైప్స్, సిస్టర్న్స్. బేసికల్గా పైపైన చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 చాప్టర్స్ వచ్చాయి. ఇంకా చైన్ రూల్ ఒకటి ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇందులో. చైన్ రూల్లో అన్ని చాప్టర్లు కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఇంకేంటి? డిస్కౌంట్ ఒకటి ఉంటుంది. ఏం బాబు? డిస్కౌంట్ ఉంటుందండి. ఇది అర్థమెటిక్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏంటి ఆ ప్యూర్ మ్యాథ్స్ అంటే 2D మెన్సురేషన్ అండ్ 3D మెన్సురేషన్. ఇది అంటే ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి రెండు చాప్టర్లు మీకు కంప్లీట్గా అడుగుతాడు. 2D మెన్సురేషన్ అండ్ 3D మెన్సురేషన్ ఇవండి. అర్థమెటిక్ వచ్చేటప్పటికి ఇవి చాప్టర్స్ బేసికల్లీ. ఇందులో మీరు అబ్జర్వ్ చేసి యావరేజెస్ ఒకటి. ఏంటి? యావరేజెస్ ఒకటి. ఓకేనా? ఎన్ని చాప్టర్స్ లెక్క పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 9. ఈజ్ ఇట్ 9 అనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. 1 or 2 చాప్టర్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ కొన్ని వదులుంటాను. 21 or 22 చాప్టర్స్ ఉంటాయి అని 22 అనుకుందండి. ఏంటి బాబు మీ లెక్క ప్రకారం? ఏంటి సార్? 22 చాప్టర్స్ అనుకుందాం. ఈ 22 చాప్టర్స్ మనం ప్రిపేర్ అవ్వాలా? 120 మార్క్స్ రావాలంటే నేనేం చెప్తానంటే 20కి 22 కూడా, 22కి 22 కూడా మీరు ఫోకస్ చేయొద్దు. మరి ఏం ఫోకస్ చేయాలంటే మెషర్ చూడండి. నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్ అనేవి ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఇవి వస్తే ఇందులో మనం ఈజీ కాలిక్యులేషన్ చేయొచ్చు. ఈ రెండు బాగా వస్తే ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి. ఈజీగా కాలిక్యులేట్ చేయటం, ఈజీగా త్వరగా సాధించగలం మనం. ఏంటి? నెంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్ అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్. దాన్ని మనం సపరేట్ చాప్టర్కి ఎప్పుడు చూడొద్దు. అంటే బేసికల్గా ఇవి నేర్చుకోవాలి అండ్ మైండ్లో తీసేయండి. ఇవి సపరేట్ చాప్టర్స్ అనేవి నెంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్ తీసేయండి. ఇది బై ప్రాక్టీస్ నాన్ మ్యాథ్స్ అవ్వచ్చు, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి నుంచి తక్కువ 4 క్వశ్చన్స్ వస్తాయండి. 2 to 4 క్వశ్చన్స్ వస్తాయి. 2 to 4 అంటే ఏంటి? ఇక్కడ 6 to 8 మార్క్స్ వస్తాయి. 6 to 8 మార్క్స్ డ్యామ్ షూర్. 6 to 3 అనుకుందాం. 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. 6 to 8 మార్క్స్ అనేది డ్యామ్ షూర్. దేంట్లో సార్? సింప్లిఫికేషన్ అలాగే నెంబర్ సిస్టమ్ వెరీ ఈజీ కూడా. అట్ ద సేమ్ టైం రెండు చాప్టర్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్. ఇది కూడా నెంబర్ సిస్టంలో భాగమే. ఏంటి? 1 క్వశ్చన్ గ్యారంటీ వస్తుందండి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఏజెస్ 2 క్వశ్చన్స్ గ్యారంటీ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ 1 క్వశ్చన్ గ్యారంటీ బాబు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్ ఈ మూడింటి నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ డ్యామ్ షూర్గా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. టైమ్, స్పీడ్, డిస్టెన్స్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయండి. ట్రైన్స్ 1 క్వశ్చన్ గ్యారంటీ. ఏంటి? రేస్ అండ్ గేమ్స్ డ్యామ్ షూర్గా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. అలాగే పైప్స్ అండ్ సిస్టమ్ 0 to 1 క్వశ్చన్ అండి. అడగొచ్చు, అడగపోవచ్చు. చైన్ రూల్ అడగొచ్చు, అడగపోవచ్చు. డిస్కౌంట్కి వచ్చేటప్పటికి డిస్కౌంట్కి 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. ఏంటి? యావరేజ్ డ్యామ్ షూర్గా 1 or 2 క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా. ఓకేనా? సో క్వశ్చన్స్ లెక్క పెట్టుకోండి. 3 1 4 4 + 5 5 7 8 8 + 2 10 11 12 13
15 16 17 క్వశ్చన్స్. ఇదేమో 2 to 3 క్వశ్చన్స్ అండి. అంటే నేను మినిమం రేంజ్ తీసుకుంటే 19 క్వశ్చన్స్. అర్థమవుతుంది, నేను మ్యాక్సిమం తీసుకోలేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 ఇక్కడ కౌంట్ ఏం చేశానండి, 3 కౌంట్ చేశాను, 4 కౌంట్ చేయలేదు గాయస్. 3 1 1 2 1 ఇక్కడ 2 కౌంట్ చేశాను. అదే ఇక్కడ 1 కౌంట్ చేశాను, 1 కౌంట్ చేశాను, 1 2 0 కౌంట్ చేశాను, ఇక్కడ 1 కౌంట్ చేశాను, 1 ఇలా కౌంట్ చేస్తే నాకు 19 క్వశ్చన్స్ అనేవి నా యొక్క స్ట్రాటజీ ప్రకారం వచ్చాయి. అలాగే మ్యాక్సిమం నేను చూసుకుంటే 4 + 1 5 5 + 2 7 7 + 2 9 9 + 1 10 10 + 3 13 13 + 2 15 15 + 2 17 17 + 1 18 18 + 2 20 21 21 22 22 + 2 24 24 + 3 ఎంతండి 27. ఇదండి యాక్చువల్గా మనకి 19 to 27 అనేది మనం యొక్క రేంజ్. అంటే మ్యాక్సిమం అంటే కొన్నిటి దగ్గర ఎక్కడైతే మ్యాక్సిమం ఇచ్చారో మినిమం ప్లేస్కి వచ్చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఇది అర్థమెటిక్. మరి అర్థమెటిక్లో మీరు అట్లీస్ట్ మీ టార్గెట్ ఎలా ఉంటే 15 క్వశ్చన్స్ అనే మన టార్గెట్ అండి. 15 × 2 = 30 మార్క్స్ అనే మన టార్గెట్. అర్థమెటిక్లో 15 × 2 అంటే 30 మార్క్స్ అనేవి మన ఇచ్చిన 20 క్వశ్చన్స్లో 15 రావాలి. ఎలా రావాలంటే ఒకసారి గమనించండి. నెంబర్ సిస్టము, సింప్లిఫికేషను, రేషియో అండ్ ప్రపోర్షన్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఏంటి ఈ 4 చాప్టర్లు కూడా గైస్ ఈ 4 చాప్టర్లు కూడా నా దృష్టిలో ఒకటే చాప్టర్ అండి. ఈ 4 కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవి కాబట్టి దీన్ని కంప్లీట్ బాగా మీరు ప్రిపేర్ అయితే ఎన్నండి 3 + 1 4 4 + 1 5 మినిమమ్, మ్యాక్సిమం ఒక 9 క్వశ్చన్స్. అంటే 6 క్వశ్చన్స్ అనేవి అంటే 12 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తుంది. 6 క్వశ్చన్స్ అంటే 12 మార్క్స్ డ్యామ్ షూర్గా వస్తాయి ఈ 4 నుంచి. ఈ 4 పెద్ద కష్టం ఏం కాదు. కొంచెం మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే హ్యాపీగా 4 కూడా చిటికలో చేయగలరు. అన్నీ కూడా రిలేటెడ్ టు బేసిక్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఏజెస్ పక్కన పెడితే యావరేజెస్కి వచ్చేటట్టుకి యావరేజ్ చూసుకున్నాం. యావరేజ్ 2 క్వశ్చన్లు ఇస్తున్నాడు అండి. యావరేజ్ 2 క్వశ్చన్లు ఇస్తున్నాడు. రేషియో అండ్ గేమ్స్ 2 క్వశ్చన్లు ఇస్తాడు సార్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ 3 కూడా ఏంటండి, ఈ 3 మీరు డ్యామ్ షూర్ చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడు ఒక ఫ్యామిలీ ఏంటంటే ఇవి టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, ట్రైన్స్ అనేవి. ఈ 3 నుంచి 6 క్వశ్చన్స్ గ్యారంటీ అండి. ఏంటి 5 to 6 క్వశ్చన్స్ గ్యారంటీ. ఇక్కడ ఆల్రెడీ 6 క్వశ్చన్స్, ఇవో 6 5 11 క్వశ్చన్స్. 11 అంటే 22 మార్క్స్ అండి. ఇక్కడ నేను యావరేజెస్ డెడ్ ఈజ్ యావరేజెస్ ఒక 1 or 2 క్వశ్చన్స్ అని చెప్పాను. అలాగే రేస్ అండ్ గేమ్స్ అనేవి 2 క్వశ్చన్స్ అండి. సో నేనేమనంటే బేసికల్గా హార్డ్లీ 12 to 15 చాప్టర్సే టార్గెట్ చేసుకోండి, ఎక్కువ వద్దు. అర్థమెటిక్ కంప్లీట్గా 2 months మీకు టైం ఉంది. ఈ 2 monthsలో మీరు 12 to 15 చాప్టర్స్ టార్గెట్ చేయమంటున్నాను. 12 to 15 చాప్టర్స్ ఇటువంటివి 1 2 3 4 5 ఏంటి 6 7 8 9 ఇంకా మరో 3 చాప్టర్స్ ఉన్నాయి మన లెక్క ప్రకారం. మరొక 2 ఏంటంటే ఎస్ఐ ఏంటి సిఐ పార్ట్నర్షిప్. ఈ 3 చూసుకుంటే 3 క్వశ్చన్లు గ్యారంటీ. ఎన్ని సార్ 6 6 3 9 9 5 14 క్వశ్చన్స్. ఇక్కడ ఇవొక 2 14 2 2 మీ లెక్క బాగుండి ఇలాగా ఇవొక 2 ఇక్కడ 2 ఇచ్చేస్తే 19 క్వశ్చన్స్ అవుతున్నాయి. ఎన్ని చాప్టర్స్ మీరు ఎంతవరకు చూసుకుంది చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చాప్టర్స్. ఈ 12 చాప్టర్స్ కానీ మీరు ఎగ్జాక్ట్ ఈ 12వే టార్గెట్ పెట్టుకోండి. డ్యామ్స్ వచ్చి మరి ఎక్కువ అతిగా ఆలోచించకండి. 12 మాత్రమే. ఇంకా సింపుల్ అంటూ ఉందంటే ఇదిగోండి ఏజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ 2 కూడా చిన్న టాపిక్సే. డ్యామ్ షూర్గా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి. సో ఇలా 12 to 15 ఈ 12 కానీ 15 చాప్టర్స్ కానీ మీరు డ్యామ్ షూర్గా బై హార్డే చేస్తారో ప్రాక్టీసే చేస్తారో హార్డ్లీ ఒక్కొక్క చాప్టర్కి మీకు గైస్ ఒక్కొక్క చాప్టర్కి 4 or 5 అప్రోచెస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, టైప్స్. ఓకేనా? ఈ టైప్స్లో అట్లీస్ట్ ఒక్కొక్క టైప్ని మీరు ఒక 10 సమ్స్ చూసుకున్నా 5 10 50 అలా చేసుకున్నా కూడా ఎస్ఎస్జిడిలో ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చండి. ఇది అర్థమెటిక్ యొక్క స్ట్రాటజీ. నేను అర్థమైందా? 12 to 15 చాప్టర్స్. అందులో ఈ 4 ఉన్నాయో ఈ 4 కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవి. దీన్ని మరి సపరేట్గా చూడకండి ఎప్పుడు కూడా. ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అడిగితే చెప్తే 4 ఒకటే వేస్తారు. నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్, ఇవన్నీ కూడా భిన్నాలు అవి అన్నీ కూడా ఏంటి నిష్పత్తులు, ఇవన్నీ కూడా సేమే.
సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, ఈ 3 ఒక ఫ్యామిలీ. అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్, డిస్టెన్సెస్, ట్రైన్స్, ఈ 3 ఒక ఫ్యామిలీ. ఈ 3 ఫ్యామిలీస్ని కానీ మీరు పట్టుకుంటే డ్యామ్ షూర్గా 10 to 12 క్వశ్చన్స్ అండి. 1, 2, 3 ఈ 3 ఫ్యామిలీస్ని చూసుకుంటే 10 to 12 క్వశ్చన్స్ మీ చేతిలో ఉంటాయి. 10 to 12 క్వశ్చన్స్ అంటే మినిమం 20 మార్క్స్, మ్యాక్సిమం 24 మార్క్స్. తర్వాత ఈజీ టాపిక్స్ అంటూ ఉన్నాయంటే రేస్ అండ్ గేమ్స్, యావరేజెస్, అలాగే ఏజెస్, అలాగే ఇదంటే అందరూ భయపడరు. 2D 3D అంటే అందరికీ భయం. అదే మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఇవి కూడా డైరెక్ట్ బిట్లు ఇస్తారు సార్, మీరు నమ్ముతారు లేదు, డైరెక్ట్ పెన్ను పేపర్ లేకుండా చేయిస్తాను నేను. 2D 3D పెన్ను పేపర్ పెట్టకుండా ఎలిమినేషన్ మెథడ్లోనే మీకు సాధించి చూపిస్తాను, ఓకేనా. సో 2D 3D నుంచి ఒక 2 to 3 2 క్వశ్చన్స్ గ్యారంటీ అండి. మీ దరిద్రం వెంటాడుతుంది అంటే 3 క్వశ్చన్స్, ఎందుకంటే అందరికీ అడ్వాన్స్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ అంటే భయం కాబట్టి 3 క్వశ్చన్స్ అడిగేసాడు అనుకోండి, దట్ ఈజ్ యువర్ బ్యాడ్ లక్, ఓకేనా. 2 to 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. 2 అయితే డ్యామ్ షూర్గా వస్తాయి. ఇది అర్థమెటిక్ ఒక స్ట్రాటజీ. నేనేం చెప్పాను, ఓన్లీ 12 చాప్టర్స్ మీద ఫోకస్ ఏంటి, ఒక 10 డేస్లో 12 డేస్లో 12 చాప్టర్స్ మీద ఫోకస్ చేయలేరు మీరు. ఓకే, మనకు ఉన్నటువంటి డేస్ ఏంటండి, 60 డేస్. ఏం సార్, 60 డేస్ ఉన్నాయి. 60 డేస్లో నేను ఏమంటాను, 15 డేస్ మీరు అర్థమెటిక్ ఇవ్వండి. 15 డేస్ ఎక్కువ అర్థమెటిక్, 15 డేస్ అర్థమెటిక్ ఇచ్చేయండి. -15 ఓకేనా. ఈ ట్రెండ్ ఒకసారి రీజనింగ్ చూద్దాం. రీజనింగ్లో లాజికల్ స్కిల్స్ అంట. రీజనింగ్కి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే బాగా వెయిట్ ఉండే బ్లడ్ రిలేషన్స్ అండి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏంటి, ర్యాంకింగ్, నెక్స్ట్ డైరెక్షన్స్, వెయిట్ ఉండే టాపిక్స్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్ ఏంటి, సిట్టింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్, డైరెక్షన్స్, నెక్స్ట్ సిలాలిజం. దాన్నే స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ అంటాం. ఏమంటాం బాబు, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ అంటాం, ఓకేనా. ఇది మెయిన్ వెయిట్ ఉన్న టాపిక్స్ ఇవి. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా వెయిట్ ఉన్నవంటే ఏం లేవు. ఎనాలజీకి వచ్చేటప్పటికి ఎనాలజీ అనేది ఒక కామెడీ టాపిక్ అండి. ఎనాలజీలో 3 ఉంటాయి. ఏంటంటే నంబర్ ఎనాలజీ, ఏంటి లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ. ఈ 3 కూడా సింపుల్ చెప్పాలంటే వెరీ లాజిక్లెస్. ఇందులో వర్డ్ ఎనాలజీ కొంచెం టఫ్ అంటే మనకు వొకాబులరీ మీద, స్టేట్స్ యొక్క క్యాపిటల్స్ మీద, అలాగే కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ మీద, అలాగే మన కల్చర్ మీద కొన్ని వొకాబులరీ ఐడియా ఉండాలి. ఇది కొంచెం హార్డే. వర్డ్ ఎనాలజీకి కొంచెం అంటే జనరల్ నాలెడ్జ్ ఎక్కువ రావాలి. లెటర్ ఎనాలజీ, నంబర్ ఎనాలజీ అనేది కంప్లీట్గా ఈజియెస్ట్ టాపిక్ అంటూ ఉందంటే రీజనింగ్ ఇదే. నెక్స్ట్ ఈజియెస్ట్ చూసుకుంటే నెంబర్ సిరీస్. ఏంటి, నెంబర్ సిరీస్. నెక్స్ట్ ఏమో ఫైండింగ్ ద మిస్సింగ్ నెంబర్. ఈ 3 ఇవి ఎన్ని టాపిక్స్ అండి, 5 టాపిక్స్ ఉన్నాయి. ఈ 5 టాపిక్స్ నుంచి ఎలా చూసుకున్నా 6 to 8 క్వశ్చన్స్ వస్తాయండి. 6 to 8 క్వశ్చన్స్ అనే గ్యారంటీ. 6 to 8 అంటే 12 to 16 మార్క్స్ అండి, ఓకేనా. ఈ 4 నుంచి ఏంటంటే 5 ఉన్నాయి. ఈ 5 నుంచి చూసుకుంటే ఎలా చూసుకున్నా ఏంటి, ఈ 5 చూసుకుంటే ఎలా చూసుకున్నా కూడా మీకు 8 to 9 క్వశ్చన్స్ వస్తాయండి. 8 to 9 క్వశ్చన్స్, 8 లేదా 8 మినిమం, మ్యాక్సిమం 9. 8 to 10 కూడా రావచ్చు. ఏంటి 8 to 10 క్వశ్చన్స్ రావచ్చు. అంటే మినిమం 16 మార్క్స్, మ్యాక్సిమం 20 మార్క్స్. మనం మినిమమే తీసుకుందాం. ఇప్పుడు ఏంటి అంత గాబరా, ఇది 12, ఇది 16, ఎన్ని మార్క్స్ అయ్యండి, 28. ఇంకా బోల్డ్ అన్ని సిల్లీ టాపిక్స్ ఉన్నాయి మీకు. ఏంటి ఇందులో లెటర్ సిరీస్ అని, ఏంటి ఆడ్ మ్యాన్ అవుట్ అని, నెక్స్ట్ ఏమో నాన్ వెర్బల్ ఉన్నాయి. ఫిగర్స్తో బోల్డ్ అని వస్తాయి. ఫోల్డింగ్ ఫిగర్స్, వాటర్ ఫిగర్స్, మిర్రర్కి సంబంధించి వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజెస్, ఇలా బోల్డ్ అని ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే మరొక 3 to 4 క్వశ్చన్స్ మీరు నార్మల్గానే మిగతా టాపిక్స్ అంటే ప్రిపేర్ అవ్వకపోయినా కూడా పెట్టగలరు. అంత ఎంత ప్రిపేర్ అవుతానంటే హ్యాపీగా మిగతా క్వశ్చన్స్ మీరు చేయగలరు. ఒక ఐడియా వస్తుంది, చూస్తారు మోడల్ పేపర్ అయినా. చూస్తే 16 ఇదంతండి, 6 ఇది 12 ఎంత అయింది సార్, 16 6 22 ప్లస్ 12, 22 ప్లస్ 12 అంటే 34 మార్క్స్ మీరు రీజనింగ్ హ్యాపీగా తెచ్చుకోవచ్చు. నేనేం చెప్పానండి, 120 ప్లస్ రావాలని చెప్పాను కదా. ఇక్కడ మీరు 32 మార్క్స్ తెచ్చుకుంటున్నారు. టోటల్ ఎంత అండి, ఇక్కడ 60కి 32 మార్క్స్ ఇక్కడ వస్తున్నాయి, అక్కడ 60కి 30 మార్క్స్ వచ్చాయి. అంటే మీకు టోటల్ ఎన్ని అయ్యాయి సార్, మనకి 62 మార్క్స్ ఆల్రెడీ మీరు
ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ చెప్పాను, 30 మార్క్స్ చెప్పాను కదా, 30 మార్క్స్, ఇక్కడ 30 మార్క్స్ సార్, ఈ 30 అక్కడ 32, 62 అయిపోయింది. ఎన్నయ్యి సార్, 62 అయిపోయి. దీనికి ఈ 60 సారీ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనం డేస్ రాసుకున్నాం కదా, ఇక్కడ 15 డేస్ ఇమ్మన్నాను మీకు ఏంటి, ఇక్కడ 15 డేస్ ఇమ్మన్నాను. ఇక్కడ ఏంటి, ఇక్కడ రీజనింగ్కి వచ్చేటప్పటికి ఏంటంటే రీజనింగ్కి వచ్చేటప్పటికి ఒక 12 డేస్ టార్గెట్. పోనీ ఇక్కడ 15 డేస్ ఇచ్చండి, ఏమైపోయింది, ఇక్కడ 15 డేస్ ఇచ్చేద్దాం. ఇక్కడ 15 డేస్ ఇచ్చారు మీరు ఏంటి, ఇక్కడ కూడా 15 డేస్ ఇవ్వండి ఏంటి. సో ఎన్ని, 1 మంత్ అయిపోయింది. మీ దగ్గర ఉన్నటువంటిది ఓన్లీ 1 మంత్ అండి. ఓన్లీ ఎంత ఉంది సార్ మీకు, 1 మంత్ ఉంది ఏంటి బాబు. 60 డేస్లో గాయస్, 60 డేస్లో మీరు 15 డేస్ అర్థమెటిక్ ఇమ్మని చెప్పాను ఏంటి, 15 డేస్ మీరు రీజనింగ్కి ఇమ్మన్నాను. కంప్లీట్ 1 టైం ప్రిపరేషన్ ఇదంతా కూడా ఎట్ ఏ టైమే స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి మీరు గైస్, ఓకేనా. ఎట్ ఏ టైమే రివిజన్ అయ్యి ఉండాలి, అదే ప్రిపరేషన్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఉన్నదే 60 డేస్ ఆన్ ఫైర్లో ఉండాలి మీరు, ఆల్మోస్ట్ బార్డర్లో ఉండేటట్లు ఉండాలి, ఓకేనా. అంతే మ్యాథ్స్లో మళ్ళీ రివిజన్కి టైం అంటే నన్ను అడగండి, ఇదే రివిజను ఇదే. అయితే రివిజన్ ఎలా అవుతుందో చెప్తాను, గాబరపడకండి. రివిజన్ ఎలా చేయాలో నేను చెప్తాను. అట్లీస్ట్ 15 డేస్ అన్నాం కాబట్టి ప్రిపేర్ అయిపోతారు. లాస్ట్ టైం అట్లీస్ట్ చూసుకోవాలి కదా, అలా చూడకూడదు, బట్ రివిజన్ అవ్వాలి, అది నేను చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి మీకు వొకాబులరీ బాగా రావాలండి ఏంటి, వొకాబులరీ బాగా రావాలి. ఈ వొకాబులరీలో అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఏంటి అన్ని మెషర్ అంటే ఏంటంటే సినోనమ్స్, యాంటీనోమ్స్ అండి, సినోనమ్స్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు పాసేజ్ ఇస్తాడండి, ఓకేనా. పాసేజ్ యొక్క మీనింగ్ తెలియాలని కూడా వొకాబులరీ రావాలి. నెక్స్ట్ ఏమో ఎర్రర్ పార్ట్ ఇస్తాడండి. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ స్పీచ్ ఇచ్చే అవకాశం ఉందండి, ఓకేనా, స్పీచ్. నెక్స్ట్ ఏమో టెన్సెస్ మీద కరెక్షన్ సెంటెన్స్ అంట. ఎర్రర్ వేరు, మళ్ళీ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్. ఏం బాబు, కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ వచ్చే అవకాశం. సో ఈ అన్నింటిలో కూడా మేషర్ మరి ఇంత వొకాబులరీ రావాలంటే ఎలా గాయస్, నేనేమన్నానంటే ఈ 15 రోజులు మీరు అర్థమెటిక్ కంప్లీట్ చూస్తారు, మరో 15 రోజులు రీజనింగ్ కంప్లీట్ చూస్తారు. ఈ 15 డేస్లో కూడా రోజుకి పర్ డే 5 to 10 క్వశ్చన్స్, 5 to 10 మీనింగ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి మీరు. 5 to 10, 5 కాదు 10 తీసుకుంది. ఇందులో మరి మార్జిన్లు వద్దండి. 10 మీనింగ్స్ అంటే సినోనమ్, యాంటోనమ్ అంటే 10 వర్డ్స్ తీసుకుంటారు టెర్మినాలజీ. వాటి యొక్క సినోనమ్స్ ఏంటి, యాంటోనమ్స్ ఏంటి రాసుకుంటారు. మరీ డెప్త్గా వెళ్ళొద్దు, మినిమం బొటాబొటి గంట ఆ విధంగా రాసుకుంటే 30 డేస్లో 30 into 10 ఈక్వల్స్ టు 300 మీనింగ్సే తెలుసుకోరు. ఈ 300 కూడా సినోనమ్స్ నేర్చుకున్నారు, యాంటీనోమ్స్ నేర్చుకున్నారంటే 300 ఇంటూ మరొక ఒక టైప్ ఏమో, మరొక 300 ఏమో సినోనమ్స్, మరొక 300 ఏమో యాంటోనమ్స్. అంటే ఆల్మోస్ట్ 900 టెర్మినాలజీ మీరు నేర్చుకున్నట్లు. ఎన్నిసార్లు మీరు నేర్చుకున్నట్లు, 900 టెర్మినాలజీ నేర్చుకున్నట్లు. ఇది బెస్ట్ స్ట్రాటజీ. కానీ చెప్తున్నా బాబు, డ్యామ్ సూర్కి 60 డేస్ ఆన్ ఫైర్లో ఉండాలి మీరు, అంతే తప్ప ఏదో మనం సంవత్సరాల కొద్ది ప్రిపేర్ అయిన కొందరు పిల్లలు ఉన్నారు కదా, అలాగే ఆడుతూ పాడుతూ అలాగే ఈవినింగ్ పూట ఒక చాటు రారమ్మాయి అనుకుని చాటుకి వెళ్తాం, అలాగే ఎంజీ రోడ్కి వెళ్దాం, చాలా తలనొప్పుకుంది ఒకసారి అలాగా పిల్లగాలికి వెళ్దాం. మరి ఇలా అయితే అవ్వదు. అలా అయితే ఈ ప్లానింగ్లల్లా వేస్ట్, అర్థం ఉంది. ఇవన్నీ కొట్టి వచ్చేలాగా నేను చెప్పేదేంటి, మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుంది నీ లైఫ్, నైట్ 10:30 to 11 ఇది నీ లైఫ్. అంటే నువ్వు హార్డ్లీ 60 డేస్ 5 to 6 అవర్సే పడుకోవాలి. నువ్వు 5 to 6 అవర్సే పడుకోవాలి. ఈవెన్ నువ్వు బాత్రూంలో కూర్చునేటప్పుడు కూడా ఫోన్ పట్టుకెళ్తే ఆ ఫోన్ టైంలో ఏం చేయాలి మీరు, జీకే అండ్ కరెంట్ అఫైర్ చూడాలి. ఆ టైంలో ఏంటండి, జీకే అండ్ కరెంట్ అఫైర్ చూడాలి. మీరు లంచ్ డిన్నర్ చేస్తారు కదా, పక్కన ఫోన్ పెడతారా, అప్పుడు కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ వొకాబులరీ కానీ చూడాలి. తినేటప్పుడు బాత్రూంలో కూర్చునేటప్పుడు కూడా ఇదే పాట ఉండాలి మీలో. జాబ్ ఎందుకు రాదు నన్ను అడగండి, ఓకే, నేను చెప్తాను. ఈ వొకాబులరీ మీరు మొత్తం 20 క్వశ్చన్స్ అండి. 20లో ఎక్కువ వద్దు సార్, 20లో ఎక్కువ వద్దు. టార్గెట్ ఎన్ని పెట్టుకుంటారంటే 10 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోండి. అంటే 10 into 2 20 మార్క్స్ అండి. ఎన్ని, 20 మార్క్స్.
మీరు అర్థమెటిక్లో 30 మార్క్స్ అర్థమెటిక్లో ఎన్ని మార్క్స్ అని మనం చూసుకున్నాం, మనం 30 మార్క్స్ చూసుకున్నాం అర్థమెటిక్లో. రీజనింగ్లో 32, ఇదంతా అండి ఇక్కడ 20, అంటే ఎన్ని అయ్యాయి సార్ మనకి 82 మార్క్స్ అయ్యాయి. ఎన్నాయండి 82. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే జిఎస్. జనరల్ స్టడీస్ ప్రతి ఒక్కరు చదువుతున్నారు గైస్, జనరల్ స్టడీస్ ప్రతి ఒక్కరు చదువుతున్నారు, కానీ స్ట్రాటజీ ఫాలో అవ్వట్లేదు. ఏంటి మెసేజ్ ఆ స్ట్రాటజీ అంటే, మీకు జిఎస్కి వచ్చేటప్పటికి మీకు కంప్లీట్ నోటిఫికేషన్ మెన్షన్ చేసాడు. ఏం మెన్షన్ చేశాడంటే బార్డర్స్ ఏంటి, బార్డర్ సంబంధించింది, ఇంటర్నేషనల్ నేషనల్ కమిటీస్ ఏంటి, ఎఫ్ఐఆర్స్ అలాగే కమిటీస్, సదస్సులు ఏంటి, G8 G9 G12 ఏమి ఉన్నాయి కదా సదస్సులు. నేను అంత జీకేలో మాస్టర్ని కాదు, ఓకేనా. నెక్స్ట్ ఏమో కల్చర్ ఏంటి, కల్చరు అంటే డ్యాన్సులు, మన యొక్క పొంగల్స్ పండగలు, అలాగే మన యొక్క కూచిపూడి భరతనాట్యం డాన్సులు ఉన్నాయి. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డ్యాన్స్ స్పెషల్ ఉంటుంది కదా, అవి డ్యాన్సులు, ఫెస్టివల్స్, ఓకేనా. అలాగే పొలిటికల్ నినాదాలు అజెండాస్, ఓకేనండి, అజెండాస్, ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ రిలేటెడ్ టు ఎస్ఎస్జిడికి సంబంధించి ఏమైనా ఆపరేషన్స్, ఎస్ఎస్జిడి జవాన్లు ఎక్కడైనా చనిపోయారంటే ఆర్మీ ఆపరేషన్స్ అవ్వచ్చు ఏంటి, ఆర్మీ ఆపరేషన్స్ ఏమైనా ఆపరేషన్స్ ఏంటి, డిఫెన్స్ ఆపరేషన్స్. నెక్స్ట్ మన యొక్క బౌండరీస్ అని వచ్చేటప్పటికి అంటే జాగ్రఫీలో లైట్గా అడుగుతాడు ఏంటి, జాగ్రఫీ. హిస్టరీ కూడా కొన్ని మాత్రమే మెన్షన్ చేస్తుంది, ఒకసారి నోటిఫికేషన్ చూడండి. అలాగే పాలిటీకి వచ్చేటప్పుడు కూడా కొన్ని క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు, ఏ అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఓకేనా, వాటి యొక్క రైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాటి యొక్క పాలసీ, ఎవరు ఏ టేబుల్ కూర్చున్నారు, ఎవరు వాదించారు, ఎవరు సైన్ చేశారు, కొన్ని అమెండ్మెంట్స్లో ఇవి. అలాగే ఆ ఎకానమీకి వచ్చేటప్పటికి హార్డ్లీ 2 క్వశ్చన్స్ వస్తాయండి ఎకానమీ. సో ఎకానమీని పక్కన పెట్టండి, ఓన్లీ మన తలసరి ఆదాయాలు ఏమి ఉంటాయి కదా అవి, మన స్టేట్ది అలాగే మన ఇండియాది కొంచెం బొటాబొటిగా. ఎకానమీకి హార్డ్లీ 2 డేస్ ఇవ్వండి, 2 డేస్ టైం ఇవ్వండి ఎకానమీకి ఏంటి. మీకు ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి 15 డేస్ ఇమ్మని చెప్పాను, ఇంగ్లీష్కి 15 డేస్ ఇమ్మని చెప్పాను ఏంటి. అలాగే రీజనింగ్ 15 డేస్, అర్థమెటిక్ 15 డేస్, ఇంకా 15 డేస్లో 15 డేస్ కూడా మీరు జిఎస్కి ఇచ్చండి. ఇప్పుడు మ్యాషరు మరి రివిజన్ ఎలా అవుద్ది, 60కి 60 సర్దీసాను కదండి, 60కి 60 సర్దీసానండి. మీద డిసెంబర్ ఉంది, జనవరి ఉంది, ఫిబ్రవరిలో మీ ఎగ్జామ్స్ ఓ 10-15 డేస్ ఉంటాయి, అవి కూడా రివిజన్లో పెట్టకండి, ఓకేనా. మరి రివిజన్ ఎలాగ అవుతుంది మెసేజ్ అంటే ఇవన్నీ చేస్తూ 60 రోజుల్లో కూడా ఎవరి కోసం అండి స్ట్రాటజీ, మోస్ట్లీ ఎవరికి స్ట్రాటజీ, ఆల్రెడీ ఎగ్జాము క్వాలిఫై అవ్వలేదు చాలామంది, బార్డర్లో పోయినటువంటి వాళ్ళు, ఓకేనా, జస్ట్ మెరిట్కి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. అలాగే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, ఫ్రెషర్స్ కూడా నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఇదే కానీ మీరు ఇదే స్ట్రాటజీ ఫాలో అయితే ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్, ఒక స్మార్ట్ స్టూడెంట్ గురించి మాట్లాడతాను, ఒక కంప్లీట్గా బ్లండర్ స్టూడెంట్స్ కోసం నేను మాట్లాడలేదు, అది ఎవడు చేయలేదు. బ్రహ్మదేవుడు వచ్చినా కూడా మిమ్మల్ని ఒక బ్లంట్ స్టూడెంట్ని మనం 2 మంత్స్ జాబ్ కొట్టించేది, ఎందుకు ఈ కోచింగ్లు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ వీడియోస్ ఎందుకు, అంతే కదా. సో అలా చేయించలేం. బట్ ఒక స్మార్ట్ స్టూడెంట్, నెక్స్ట్ ఒక నిబద్ధతతో కమిట్మెంట్తో ఉన్నటువంటి స్టూడెంట్, ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే ఇంకా అద్భుతం. అటువంటి 2 మంత్స్లో జాబ్ కొట్టించవచ్చు. ఈ 2 మంత్స్ ఎలా ఉంటే ఆల్మోస్ట్ ఒక స్వామి మాల వేసినటువంటి ఒక భక్తుడు ఎలా ఉంటాడు అలా ఉండాలి, ఎస్ఎస్జిడి అనే మాల వేయాలి, ఓకేనా. అది మెయిన్ నేను చెప్పేది ఇది గైస్. మరి మ్యాషర్ 6 ఓకేనా, ఈ 60 డేస్ని 4 పార్ట్లు అయితే చేస్తారు, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వస్తాను, రోజుకు ఒక మోడల్ పేపర్, 60 రోజులకి 60x1 60 టెస్ట్ చాలు. 60 మోడల్ పేపర్లే ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ వద్దు బాబు. ఎన్ని బాబు, రోజుకు ఒక మోడల్ పేపర్ చేయి, 60 మోడల్. ఈ 60 మోడల్ పేపర్లో జిఎస్ను చదివేస్తావు. జిఎస్ వచ్చేటప్పుడు ఆ క్వశ్చన్ రిలేటెడ్ గూగుల్లో సెర్చ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, అది ఇంపార్టెంట్. అదే రివిజన్, అదే ఫైనల్, అదే రివిజన్, అదే ప్రాక్టీస్, అదే ఎవ్రీథింగ్ అండి. అంటే మళ్ళీ దాన్ని ఏదైతే నువ్వు గూగుల్లో సెర్చ్ చేసి రాసావో దాన్ని మళ్ళీ చూస్తాను, మరి తిరగేయకూడదు, రిజిస్టర్ అయిపోవాలి ఇక్కడ. ఆ విధంగా చేయి, రాసావనుకో స్టోర్ అవుద్ది, రాయకపోతే యారేజ్ అయిపోద్ది. అదొకటి మైండ్లో పెట్టుకో. 1 టైమ్ రైటింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 టైమ్స్ రీడింగ్, అదొకటి మైండ్లో పెట్టుకొని నేనే కాదు ఏ మ్యాథ్స్ అడిగినా ఇదే చెప్తారు. ఇది గైస్, ఈ 60 డేస్లో 60 టెస్ట్ సిరీస్ రాస్తారు, అయిపోలేదు ఇంకా. ఈ 60 టెస్ట్ సిరీస్ వల్ల మీకు అర్థమెటిక్ ఏదైతే చేశారో అది రివిజన్ అవుతుంది, రీజనింగ్ ఏదైతే చేశారో అది రివిజన్ అవుతుంది, ఓకేనండి. ఏవైతే ఇంగ్లీష్ చేశారో రివిజన్ అవుద్ది. అంటే ఈ 60 మోడల్ పేపర్లు 60 × 80 క్వశ్చన్లు 6 8 6 8 48
4800 క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అవుతుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలండి? ప్రతి క్వశ్చన్ కూడా డౌట్ క్లియర్ అయిపోవాలి. ఫ్రెండ్ని పట్టుకుంటావు, జూనియర్ని పట్టుకుంటావు, సీనియర్ని పట్టుకుంటూ ఏదో మ్యాథ్స్ని రిక్వెస్ట్ చేసుకుంటావు. యూ ఆబ్వియస్లీ హ్యావ్ టు క్లారిఫై యువర్ డౌట్స్ ఇన్ దీస్ 4800 క్వశ్చన్స్. ఇది నేను చెప్పేది. ఈ 4800 క్వశ్చన్లు నువ్వు ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేసావు. ప్లస్ ఏంటి 15 రోజులు కంప్లీట్గా కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం ఒకటే చాప్టర్ చేస్తున్నాను. 15 చాప్టర్స్ నుంచి 12 చాప్టర్లకి నేను 30 మార్కులు ఇచ్చాను మీకు. ఎన్ని ఇచ్చానండి? 15 చాప్టర్లు 15 డేస్లో అర్థమెటిక్ తీసుకుంటే 15 చాప్టర్లు కాదు 12 చాప్టర్లు ప్రాక్టీస్ చేయాలి. 12 చాప్టర్లకి నీకు ఆల్మోస్ట్ ఎన్ని మార్కులు ఇచ్చానంటే 30 మార్క్స్ ఇచ్చాను. కానీ నువ్వు 15 డేస్ మరొక 1 or 2 చాప్టర్స్ కవర్ చేసుకున్నట్లయితే నీ అదృష్టం బాగుంటే నువ్వేం చేయగలవు? 30 to 40 మార్క్స్ హ్యాపీ గెయిన్, 30 to 34 మరొక 4 మార్క్స్ కలుపు హ్యాపీ గెయిన్ చేయగలవు. ఇప్పుడు జిఎస్కి వచ్చేటప్పటికి అంటే జిఎస్కి 20 క్వశ్చన్స్ కదా. 20 క్వశ్చన్స్లో 40 మార్క్స్ అండి. ఈ 40 మార్క్స్ను నువ్వు ఆల్మోస్ట్ 16 to 18 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అది టార్గెట్ అలా ఉండాలి. ఈ 15 రోజులు అంటే మామూలు విషయం కాదు. ఫుల్ ఫైర్తో చదవాలి, మోడల్ పేపర్ చేయాలి. ఈ 30 డేస్ నువ్వు ఇంకో పని చేస్తున్నావు. ఈ 30 డేస్ ఏం చేస్తున్నావు? డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ సిఏ 10 to 15 క్వశ్చన్స్ నోట్ చేస్తున్నావు. జస్ట్ నోట్ చేస్తున్నావు. 10 to 15 క్వశ్చన్స్ నోట్ చేసి ఇప్పుడు 10 నోట్ చేయి, తప్పే ఉంది. 10 క్వశ్చన్స్, రోజుకి 10 క్వశ్చన్లు నువ్వు జిఎస్ నోట్ చేస్తాను. ఏ విధంగా నోట్ చేస్తావు? ఎఫెక్టివ్గా నోట్ చేస్తావు. అంటే ఆ 10 క్వశ్చన్లతో మరో 10 క్వశ్చన్లు కవర్ అయ్యేటట్లు నువ్వు నోట్ చేస్తున్నావు. అలాగే ఈ 10 into 60 రోజులు అంటే 600 క్వశ్చన్లు అనేవి నువ్వు ప్రిపేర్ అవుతుంది. ఈ 600 ప్రిపేర్ అవ్వట్లేదు నువ్వు, కరెక్ట్గా ప్రిపేర్ అయితే 600 into 2 అనమాట. అంటే డబుల్, అంటే దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా నువ్వు కవర్ చేయగలుగుతున్నావు. ఆ విధంగా గూగుల్ చేసి నువ్వు నోట్స్ తయారు చేస్తున్నావు. కాబట్టి ఎంత అవుతుందంటే కంప్లీట్ 1200 క్వశ్చన్స్ నువ్వు కవర్ చేస్తున్నావు జిఎస్కి వచ్చేటప్పటికి. అలా ఇంగ్లీష్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ జరుగుతుంది. ఇంగ్లీష్, జీకే, కరెంట్ అఫైర్స్ అనేది నీ చదువుకునే టైంలో, నువ్వు తినే టైంలో, అలాగే బాత్రూంలో కూర్చునే టైంలో నువ్వు కవర్ చేస్తున్నావు. ఏంటండి ఇవి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే వొకాబులరీ. ప్లస్ వీటికి సపరేట్గా నువ్వు ఇచ్చావు. మళ్ళీ నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆన్ చేయండి, కూర్చోండి. బాత్రూంలో 10 నిమిషాలు కూర్చుంటారు. ఇది ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయింది. షార్ట్స్ చూసుకుని ఉండిపోతండి పావుగంట. ఆ పావుగంటలో మీరు ఏ వొకాబులరీ, హైదరాబాదు, నార్త్, బోల్డ్ అండ్ ఛానల్స్ ఉన్నాయి. మంచి టెర్మినాలజీ, మంచి ఈజీ మెథడ్స్ చెప్తుంటారు. అది చూసుకుంటే రోజుకి 10 క్వశ్చన్లు మీరు టార్గెట్ చేసుకుంటే ఆ బాత్రూంలో కూర్చున్నప్పుడు, ఆ భోజనం చేసేటప్పుడు. సో అలా చూసుకున్నట్లయితే గైస్ మీరు 1200 హ్యాపీగా మీరు డీల్ చేయగలరు. సో ఇది నా స్ట్రాటజీ. మీరు ఇంకా ఏంటి సార్ అంటే ఈ 60 డేస్తో ప్రోగ్రామ్ అయిపోలేదు. ఈ 60 డేస్ అయిపోగా మీకు మరొక 10-15 డేస్ మీ ఎగ్జామ్కి అనుగుణంగా టైం ఉంటుంది. 10 to 15 డేస్ అనేది టైం ఉంటుంది. ఈ 10 to 15 డేస్ అనేది మీకు బోనస్. ఈ 60 డేస్ అనేది యాక్చువల్ ప్రోగ్రామ్. 10 to 15 డేస్ అనేది మీకు బోనస్. ఈ 10 to 15 డేస్లో అద్భుతాలు సృష్టించవచ్చు. 10 to 15 డేస్లో మీరు గ్రాండ్ టెస్ట్లకు వెళ్ళిపోండి. ఎవరైనా గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసినా, ఏ యాప్ అవ్వచ్చు, ఏ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, చేస్తే రోజుకి ఏంటండి 2, ఉదయం 1, మధ్యాహ్నం 1, ఉదయం 1, మధ్యాహ్నం 1 అంటే పోనీ 15 డేస్ లేదని 10 డేసే ఉందనుకుందాం. 10 into 2 20 టెస్ట్ సిరీస్, ఓన్లీ టెస్ట్ సిరీసే చేయండి. అంటే ఈ 20 టెస్ట్ సిరీస్ అంటే 20 into 80 క్వశ్చన్లు ఎంతండి? 1600 క్వశ్చన్లు. ఇందాక ఎన్ని చేశారండి? 4800 క్వశ్చన్లు. ఎన్ని అయ్యాయి సార్ మనకి? 1648 అంటే 64. 6400 క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అయితే ఎక్కడికి పోద్దండి బిట్ చెప్పండి? మరీ మన దరిద్రం మీద దరిద్రం అంటాడితే తప్పగానే నా స్ట్రాటజీ మించి ఏది వెళ్ళదు. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గైస్, మరి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆర్కే అకాడమీ మీకు ఒక బిగ్ ఆఫర్ ఇస్తుంది. ఎవరైతే ఆల్రెడీ లాస్ట్ ఎస్ఎస్జిడిలో డిసైడ్ అయిపోయారు నాకు ఇక జాబ్ రాదు అంటే, మీకు ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఐడియా వచ్చింది, నేను చెప్పాను, చాలామంది యూట్యూబర్ చెప్పాను, దాని ప్రకారం మీకు ఒక ఐడియా వచ్చింది. అటువంటి స్టూడెంట్స్ ఎవరున్నా ఫ్రీగా కోచింగ్ ఇస్తాను, స్కోర్ కార్డ్ పట్టుకుని వచ్చేయండి నా దగ్గరికి. ఈ 2 months దగ్గరుండి చదివించుకుంటాను, డౌట్స్ క్లారిఫై చేస్తాను, నేనే మీ ముందు కూర్చుంటానండి. మార్నింగ్ ఈవినింగ్ నీ ముందు కూర్చొని, శ్రీను సార్ కానీ మైసెల్ఫ్ ఎవరొకరు కూర్చొని డ్యామ్స్ టార్గెట్ బ్యాచ్ ఇది. నాకు 30 members వచ్చినా, 50 members వచ్చినా, 100 members వచ్చినా ఓన్లీ స్కోర్ కార్డ్ తీసుకుని వస్తే లాస్ట్ ఎస్ఎస్జిడిలో నేను ఇవి మార్క్స్ సార్ నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటాను, నాకు కోచింగ్ ఇస్తాను, మీరు యూట్యూబ్లో అనౌన్స్ చేశారు కదా, సో నేను వచ్చానని వచ్చేయండి, మీకు రూపాయి తీసుకోకుండా కోచింగ్ ఇప్పించే బాధ్యత అది, దగ్గరుండి చదివించుకుంటాను. ఓకేనా? సో ఇది గాయస్, మరి నా సోల్జర్స్ అంటే ఫ్యూచర్ సోల్జర్స్ ఆల్రెడీ ఎందరో మహానుభావులు ఆల్రెడీ డిఫెన్స్ సర్వీస్లో ప్రాణాలు కోల్పోయారు, ప్రాణాలని త్యాగం చేశారు. అటువంటి వాళ్ళందరికీ కూడా నాకు బిగ్ సెల్యూట్ గైస్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.